హలో ఎవ్రీవన్. ఇప్పుడు సమ్మర్ కదండి, పనసకాయల సీజను. పనసకాయలతో చాలా చేయొచ్చు. మనకు అందుబాటులో పనసకాయలు ఉంటాయి కదా, అందుకు నేను పనసకాయతోనే ఒక వెరైటీ చేస్తున్నానండి. అదేని పనసకాయ పకోడీ అండి, మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పనసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో పసుపు కొంచెం వేసి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత పెటికి మరి ఆ వాటర్ అంతా తీసి ఉంచుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన పనసకాయ ముక్కలు తీసుకోవాలి. తీసుకొని అందులో 5 స్పూన్లు శనగపిండి వేసుకొని అందులో జీలకర్ర స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేయాలి. వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. గట్టి పకోడీకి ఎలా కలిపించుకుంటామో అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని వేడి చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఇవి చిన్న చిన్నగా వేసుకోవాలండి. చక్కగా వేగుతాయి. ఇగో వేసాను కదా, వేగుతున్నాయి. ఇలాగ రెండోసారి కూడా కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లో పేపర్ వేసుకొని అందులో వేసుకోవాలండి. ఆయిల్ ఉంటే పీల్చుకుంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, పిల్లలు సెలవులు కదా, ఉంటారు ఇంట్లోని. ఇలాంటివి చేసి పెడితే ఇష్టంగా తింటారు. నేను చేసి పెడుతున్నానండి మా పిల్లలకి. మీరు చేసి పెట్టండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పనసకాయ పకోడీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.